తెలంగాణ ఇంటర్ బోర్డు నిర్వాకంతో చెలరేగిన అలజడి మరింత తీవ్ర రూపం దాల్చుతోంది. వరుసగా రెండో రోజు ఉద్రిక్తత కొనసాగుతోంది. ఇంటర్ బోర్డు ముట్టడికి విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చిన నేపథ్యంలో హైదరాబాద్లోని ఇంటర్ బోర్డు కార్యాలయం వద్దకు పెద్ద ఎత్తున విద్యార్థులు వారి తల్లిదండ్రులు చేరుకున్నారు. ఆందోళనకారులను నిర్వహించేందుకు భారీ సంఖ్యలో పోలీసులు మోహరించారు. మరోవైపు ఇంటర్ బోర్డు దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించింది. తప్పు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని బోర్డు కార్యదర్శి అశోక్ తెలిపారు. నవ్య అనే విద్యార్థినికి 99 బదులు 0 వేసిన 2 అధికారులకు షోకాజ్ జారీ చేశామని చెప్పారు. విద్యాశాఖ కార్యదర్శి జనార్దన్ రెడ్డి గ్లోబరీనా టెక్నాలజీ సంస్థ పనితీరుపై అధ్యయనం చేసి 3 రోజుల్లో నివేదిక ఇవ్వాలంటూ ఓ కమిటీని నియమించారు. ఫలితాల్లో గందరగోళానికి కారణం ఇంటర్ బోర్డులో అధికారుల మధ్య విభేదాలే అని ఇంటెలిజెన్స్ వర్గాలు ముఖ్యమంత్రికి నివేదిక ఇచ్చినట్లు సమాచారం. కొందరు అధికారులు గందరగోళం సృష్టిస్తున్నారని నివేదికలో తెలిపినట్లు తెలిసింది. ఇంటర్ బోర్డులో అంతర్గత తగాదాల వల్ల కొందరు అధికారులు ఈ అపోహలు సృష్టించారని విద్యాశాఖ మంత్రి 2 రోజుల క్రితం వ్యాఖ్యానించారు. అయితే ఫలితాల్లో జరిగిన తప్పుల్ని కప్పిపుచ్చుకోవడానికే అంతర్గత విభేదాలంటూ ప్రభుత్వం చెబుతోందని కొందరు విమర్శిస్తున్నారు. రిజల్ట్స్ గురించి విద్యార్థులు కానీ తల్లిదండ్రులు కానీ ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు. 25వ తారీఖు వరకు అవకాశం ఉంది. 100 రూపాయలు చెల్లిస్తే రీకౌంటింగ్ అండ్ 600 రూపాయలకు రీవెరిఫికేషన్ అవకాశం ఉంది. నిన్నటి వరకు 9,000కు పైగా అప్లికేషన్స్ వచ్చినాయి. అవన్నీ కూడా ప్రాసెసింగ్ జరుగుతుంది. తప్పు ఒకవేళ జరిగితే ఏ స్థాయిలో అయినా తప్పనిసరిగా అది రెక్టిఫై చేయడం జరుగుతుంది. అండ్ ఆన్సర్ స్క్రిప్ట్ కూడా స్కాన్డ్ కాపీ విద్యార్థులకు ఇవ్వడం జరుగుతుంది రీవెరిఫికేషన్ కేసెస్లో. అట్లాగే రీవెరిఫికేషన్ సందర్భంగా ఎర్రర్స్ ఏమైనా డిటెక్ట్ అయినట్లయితే వాటిని సవరించడంతో పాటుగా కరెక్ట్ చేయడంతో పాటుగా ఎవాల్యుయేట్ చేసినటువంటి ఎవాల్యుయేటర్స్ను తర్వాత దాన్ని సూపర్ చెక్ చేసినటువంటి స్క్రూటినైజర్స్ మీద కూడా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. వారికి 5,000 రూపాయల వరకు జరిమానా ఉంది. తర్వాత నెక్స్ట్ 3 years వరకు డిబార్ చేసేటువంటి అవకాశం ఉంది. ఆ అమౌంట్ను కూడా పెంచడం అండ్ శిక్షను మరింత కఠినతరం చేయటం అండ్ ఏ విధమైనటువంటి శిక్ష విధిస్తే భవిష్యత్తులో ఇలాంటి తప్పులు బబ్లింగ్లో కానీ అవి ఎమరుపాటుతో చేసినా మరి కావాల్సుకొని చేసినా కూడా విద్యార్థి యొక్క భవిష్యత్తును అవి ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. కాబట్టి డౌట్ ఉన్నటువంటి వాళ్ళు తప్పనిసరిగా రీకౌంటింగ్ రీవెరిఫికేషన్ చేసుకోవాలి. ప్లస్ ఈ విధమైనటువంటి తప్పులు చేసినటువంటి వాళ్ళ మీద కఠిన చర్య కూడా తీసుకుంటాం ఇప్పటి వరకు. అట్లాగే ఈ సాఫ్ట్వేర్ కానీ మిగతా ఇష్యూస్లలో ఏమైనా పొరపాట్లు జరిగితే ఏ విధంగా దాన్ని కరెక్ట్ చేయొచ్చు, పిల్లలకి ఎట్టి పరిస్థితుల్లో అన్యాయం చేయకుండా ఏం చేయాలనేటువంటి దిశగా ప్రభుత్వం ఆలోచిస్తుంది. ఇంటర్ బోర్డుకు కూడా ఆ విధమైనటువంటి డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఆ టెక్నికల్ కమిటీని 3 daysలో రిపోర్ట్ ఇవ్వమని కూడా చెప్పడం జరిగింది. గ్లోబలీనాపై ఆరోపణలు వస్తున్నాయి. దానికోసమే టెక్నికల్ కమిటీ వేసాము. మరి కమిటీ ఎంక్వైరీలో ఉన్నప్పుడే నేను ఒకటి చెప్పడం కరెక్ట్ కాదు. దాదాపు ఇప్పటివరకు 2,000 స్కూళ్ళు తిరిగాను. ఈ ఉద్యోగంలో కాదు, సెక్రటరీ ఎడ్యుకేషన్ వచ్చినాక ఇక 13-14 గంటలు ఇక్కడనే అవుతుంది. స్కూల్స్ ఇప్పుడు అంతగా పోయేటువంటి అవకాశం దొరకలేదు. బట్ అంతకు మొదలు నా మొత్తం ఉద్యోగం రీత్యా 2,000 స్కూల్స్ నేను విజిట్ చేసి దాదాపు 1,00,000 మంది విద్యార్థులతో మాట్లాడాను. నేను ఎప్పుడైనా ఒకే సందేశం ఇస్తాను విద్యార్థులకు, పరీక్ష కోసం 100% ప్రయత్నం చేయాలి. మార్క్స్ అనేవి మనం కన్సిస్టెంట్గా చదివిన దాన్ని బట్టి, ఆ ఎగ్జామినేషన్ రోజు అంతకుముందు రోజు రాత్రి సరి అయిన నిద్ర వచ్చిందా లేదా అనే దాన్ని బట్టి, ఆ రోజు ఏమైనా జ్వరం వచ్చిందా, మోషన్స్ వచ్చిందా అనే దాన్ని బట్టి రకరకాల కారణాల వల్ల ఎగ్జామినేషన్ రోజు మనం పర్ఫార్మెన్స్ బాగుండకపోయి ఉండొచ్చు. బట్ దానికి గతంలో లాగా ఒక 6 నెలల తర్వాత సప్లిమెంటరీ ఎగ్జామ్ అట్లా కూడా లేదు. ఒక అకాడమిక్ ఇయర్ కూడా ఇప్పుడు ఏం పాడు కావట్లేదు. ఇమీడియట్గా విదిన్ 1 monthలో మళ్ళీ సప్లిమెంటరీ ఎగ్జామ్ రాసే అవకాశం ఉంది. కాబట్టి ప్లస్ ఒకవేళ పొరపాట్లు కూడా సాఫ్ట్వేర్ పొరపాట్లు కానీ లేకపోతే ఎవాల్యుయేషన్ పొరపాట్లు కానీ అంత కరెక్ట్ చేసి బబ్లింగ్ చేసే క్రమంలో OMR షీట్లో ఇప్పుడు కంప్యూటరైజ్డ్ ఎవాల్యుయేషన్ జరుగుతుంది. కాబట్టి జరిగితే దానికి ఒక అవకాశం ఉంది. బాగా రాసినటువంటి విద్యార్థులకు డౌట్ ఉంటే అది చేసుకోవాలి. అదొకటి. ఇంకా కూడా ఫెయిల్ అయిన ఒక సబ్జెక్ట్లో పర్టికులర్ అంటే ఇన్స్టెంట్ రాసుకోవచ్చు.
అండ్ లేదు అకాడమిక్గా మనకు అంత ఎంత చదివినా ఈ మనకు ఇంటర్మీడియట్ స్థాయికి వచ్చినప్పుడు 10th క్లాస్ 9th క్లాస్ 8th క్లాస్ 7th క్లాస్లో మ్యాథమెటిక్స్లో కానీ ఫిజిక్స్లో కానీ కెమిస్ట్రీలో కానీ ఇంగ్లీష్లో కానీ మూలాలు బాగాలేకపోతే అప్పుడు మేకప్ చేయడం కష్టమైతే మరి అక్కడి నుంచి చదువుకుంటూ రావాలి. బట్ ఏది ఏమైనప్పటికీ కూడా ప్రత్యామ్నాయాలు చాలా ఉన్నాయి. ఈ చదువు కాకపోతే ఇంకో చదువు, డ్రైవింగ్ చేసుకోవచ్చు, ఈ మెకానికల్ ఐటీఐకి వెళ్ళవచ్చు, ప్రత్యామ్నాయాలు చాలా ఉన్నాయి. ఇంటర్మీడియట్ చదివి అకాడమిక్గా ఫలానా ఫిజిక్స్ కెమిస్ట్రీ మ్యాథమెటిక్స్లో కేవలం ఫెయిల్ అయినంత మాత్రాన మన తప్పుదమైతే అది ప్రత్యామ్నాయాలు ఉన్నాయి. ఒకవేళ మూల్యాంకనంలో కానీ వేరే కంపైలేషన్లో ఏమైనా తప్పులు జరిగినట్లయితే దాన్ని రెక్టిఫికేషన్ చేసుకోవడానికి మార్గం ఉంది. ఇవన్నీ ఏవి చూసుకోకుండానే ఆలోచించకుండా మరి అఘాయిత్యానికి పాల్పడటం కరెక్ట్ కాదు. తల్లిదండ్రులు కానీ స్నేహితులు కానీ బంధువులు కానీ అట్లాగే స్కూల్లో కాలేజీలో కూడా ఈ అంశం మీద కొంత కౌన్సిలింగ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అట్లాగే ఎవరికైనా ఒక అతి బాధ అయినప్పుడు, చాలా బాధ అయినప్పుడు కనీసం ఆ బాధను ఒక 10 మందితో పంచుకోగలిగితే బాధ 10 రెట్లు తగ్గిపోతుంది. సో ఒక్కరే ఉన్నప్పుడు అది చాలా సీరియస్ అనిపిస్తుంది. 10 మందితో పంచుకున్నట్టయితే ఇది ఇంకొంతమందికి ఉన్నటువంటి బాధను తెలుస్తుంది. కాబట్టి స్కూళ్ళు కాలేజీలలో కూడా ఈ స్వశక్తి సంఘాలు ఏర్పరిచి 10 మంది పిల్లల్ని ఒక గ్రూప్గా ఏర్పరచుకొని ఎప్పుడైనా ఎవరికైనా ఏదైనా అంశంలో ఒక కౌన్సిలింగ్ కావాల్సి వచ్చినప్పుడు, ఒక గైడెన్స్ కావాల్సి వచ్చినప్పుడు, ఒక భావోద్రేకానికి గురైనప్పుడు, ఒక బాధ అయినప్పుడు 10 మందికి పంచుకునేటువంటి పద్ధతి ఇప్పుడు ఉమెన్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్లో ఉంది, డ్వాక్రా గ్రూప్లో. ఇదే పద్ధతి ఇప్పుడు మనం స్టూడెంట్స్లో కూడా నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ నుంచి ఇంట్రడ్యూస్ చేస్తే ఫలితాలు ఉంటాయని నేను భావిస్తున్నాను. సో ఆ రకంగా చేస్తాం. అండ్ ఏ విధమైన అఘాయిత్యాలకు పాల్పడాల్సినటువంటి అవసరం లేదు. అపార్థంతో కానీ లేకపోతే అపజయంతో కానీ, రెండిట్లో అపార్థం అయితే మళ్ళీ అర్థం చేసుకోవచ్చు, సిస్టమ్ ద్వారా జరిగిన తప్పులను రెక్టిఫై చేసుకోవచ్చు. ఒకవేళ మనం అపోహ ఉన్నట్లయితే దాన్ని తొలగించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ప్లస్ అపజయం అయితే మళ్ళీ పరీక్ష రాసే అవకాశం ఉంది. కాబట్టి ఇన్ ఎనీ కేస్ దెర్ ఈజ్ నో నీడ్ టు టేక్ టు ఎక్స్ట్రీమ్ కోర్స్. దట్ ఈస్ మై అపీల్ టు స్టూడెంట్స్. ప్రస్తుతం ఇంటర్ బోర్డు దగ్గర పరిస్థితిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, ఇంటర్ బోర్డు దగ్గర ఆందోళన చేస్తున్న వారు ఏం డిమాండ్ చేస్తున్నారు? నరేష్, ఉదయం నుంచి చూస్తున్నట్లయితే విద్యార్థులు తల్లిదండ్రులు అందరూ కూడా ఇంకా చేరుకుంటూనే ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఒకటే డిమాండ్ చేస్తున్నారు. మా పిల్లలకు ఏదైతే అన్యాయం జరిగిందో దాన్ని న్యాయం చేయాలని చెప్పేసి ముఖ్యంగా డిమాండ్ చేస్తున్నారు. అయితే నిన్న విద్యార్థులు తల్లిదండ్రులు అరెస్ట్ చేసిన నేపథ్యంలో ఈ రోజు కూడా పెద్ద ఎత్తున ఇక్కడ వస్తూనే ఉన్నారు. కాకపోతే ఏంటంటే నిన్న సర్వర్స్ కొంతసేపు ఓపెన్ అవ్వడము, మళ్ళీ ఇప్పుడు సర్వర్స్ అన్ని ఓపెన్ అవ్వకపోవడం తోటి ఎలా అప్లై చేసుకోవాలి ఏంటి అనేది తెలియక చాలా మంది తల్లిదండ్రులు విద్యార్థులు తీసుకొని ఇక్కడ రావడం జరుగుతూ ఉంది. వాళ్ళందరినీ కూడా పోలీసులు వచ్చిన వాళ్ళని వచ్చినట్టుగా అరెస్ట్ చేసేసి ఇక్కడ తరలించడం జరుగుతూ ఉంది. వాళ్ళందరూ కూడా పోలీసులతో వాగ్వాదానికి దిగుతూ ఉన్నారు. మేమేమైనా దొంగలమా, మేమేమేమి దొంగతనం చేసామో, మమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు, మా పిల్లలకి జరిగిన అన్యాయం మీద మేము న్యాయం చేయడానికి మాత్రమే ఇక్కడ వస్తున్నామని చెప్పేసి వాళ్ళు పోలీసులతో కూడా వాగ్వాదాలు చేస్తూ ఉన్నారు. అయితే దాదాపుగా ఇక్కడ చూసినట్టయితే భారీ భద్రత ఏర్పాట్లు చేశారు. దాదాపు ఇంటర్మీడియట్ బోర్డు దగ్గర నుంచి అటు 500 మీటర్స్ 500 మీటర్స్ దాదాపుగా అన్ని బ్యాన్ చేసేసారు. దాదాపు ఒక రోడ్డు మొత్తం బ్లాక్ చేసేసి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. దాంతో పాటుగా 4 డీసీపీ అధికారులు, దాదాపుగా 5 ఏసీపీలు, సిఐలు, ఒక 10 మంది దాదాపుగా ఉన్నత స్థాయి అధికారులు అందరూ కూడా ఇంటర్మీడియట్ బోర్డు ముందే ఉన్న పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. ఇక్కడ మొత్తం కర్ఫ్యూ వాతావరణం కనిపిస్తా ఉంది. ఉదయం నుంచి చూస్తున్నట్టయితే మొత్తంగా పిల్లలందరూ కూడా ఇప్పటికీ కూడా ఉదయం మార్కులు నిన్నైతే పొరపాటు సరిదిద్దుకున్నాము, వాళ్ళందరికీ కూడా ఆన్లైన్ లో అప్లై చేస్తామని చెప్పిన తర్వాత ఇప్పటికీ కూడా చాలా మంది విద్యార్థులకు కూడా ఫస్ట్ ఇయర్ లో 90% వచ్చి సెకండ్ ఇయర్ లో ఫెయిల్ అయిపోయిన విద్యార్థులందరూ కూడా దాదాపు 80% 90% మార్క్స్ మిగతా సబ్జెక్టులో వచ్చి కొన్ని 1-2 సబ్జెక్టుల్లో 1, 0, 3 రావడంతో చాలా మంది ఇంకా ఆవేదన చెందుతూనే ఉన్నారు. విద్యార్థులందరూ కూడా వచ్చిన వారిని అందరినీ కూడా విద్యార్థులు కూడా అరెస్ట్ చేయడం తోటి తల్లిదండ్రులు కూడా ఇక్కడ చాలా ఆందోళన చెందుతూ ఉన్న పరిస్థితి కనిపిస్తా ఉంది. నరేష్, ప్రవీణ్, అయితే ఆందోళన చేస్తున్న తల్లిదండ్రులకు కానీ లేదా విద్యార్థులకు కానీ అధికారులు ఎవరైనా సర్ది చెప్పే ప్రయత్నం చేస్తున్నారా? మొత్తం కూడా ఇక్కడ ఏఎస్ ఐపీఎస్ అధికారులందరూ దాదాపుగా మనకి ఇంటర్మీడియట్ బోర్డు చుట్టూ ఉన్నారు. దాదాపుగా 5 డీసీపీలు ఉన్నారు. వీళ్ళందరూ కూడా వచ్చిన తల్లిదండ్రులకు కూడా కౌన్సిలింగ్ ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాకపోతే వాళ్ళందరూ ఏంటంటే మీరు ప్రొటెక్షన్ మాత్రమే ఇస్తున్నారు, కాకపోతే మాకు వచ్చేసేసి ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు సమాధానం చెప్పాలి, ఎవరు ఈ అన్యాయం చేశారో వాళ్ళందరినీ కూడా బర్తరఫ్ చేయాలి, ఎడ్యుకేషన్ మినిస్టర్ స్పందించాలని చెప్పి కూడా చెప్తూ ఉన్నారు. దాదాపుగా మనతో పాటు నిన్న చాలా మంది ఏబీవీపీ కార్యకర్తలు కానివ్వండి, ఎస్ఐజీ కార్యకర్తలు కానివ్వండి, స్టూడెంట్ నాయకులందరూ కూడా వచ్చారు. అయితే ఈ రోజు కూడా ధర్నాకు పిలుపునిచ్చారు. ముఖ్యంగా ఇంటర్మీడియట్ భవన్ ముట్టడించాలని చెప్పడంతో
ఉదయం నుంచి కూడా టిఎన్ఎస్ఎఫ్ విద్యార్థులు కానివ్వండి, ఇప్పుడే ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా ఇక్కడికి వచ్చేసి ఇంటర్మీడియట్ గేట్ ముందు ధర్నా చేశారు. తను కూడా ఒక్కసారి అధికారులతో మాట్లాడి వస్తానని చెప్పినప్పటికీ కూడా తన్ని కూడా బలవంతంగా వ్యాన్ లో ఎక్కించేసేసి బేగం బజార్ పోలీస్ స్టేషన్ తరలించడం జరిగింది. ఎవరు వచ్చినా కూడా దాదాపుగా 500 మీటర్స్ దూరంలోనే ఉండాలి. డౌట్స్ వస్తేనే అంటే ఇక్కడ కూడా పోలీసులు కూడా ఒక రకంగా ఏం చేస్తున్నారంటే ఉదయం నుంచి కూడా బోర్డు అధికారులు చేయాల్సిన పని ఏదైతే ఉందో వీళ్ళందరూ కూడా హైయర్ ఎడ్యుకేషన్ కూడా వచ్చిన తల్లిదండ్రుల దగ్గర బోర్డు అధికారులు చెప్పినట్టుగా వీళ్ళందరి దగ్గర ఏదైతే డౌట్స్ ఉన్నాయో మీకు అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఏ సబ్జెక్ట్స్ అయితే ఫెయిల్ అయ్యారో అవన్నీ కూడా ఒక పేపర్ మీద రాసి ఇవ్వండి అని చెప్పేసి వీళ్ళు కలెక్ట్ చేస్తూ ఉన్నారు. అయితే అధికారులకి తల్లిదండ్రులు ఒకటే పెట్టి ప్రశ్న వేస్తున్నారు, మీరు కలెక్ట్ చేస్తున్నారు సరే, ఇది ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు కలెక్ట్ చేయమని చెప్పారా లేదంటే మీరే కలెక్ట్ చేస్తూ ఉన్నారా అని చెప్పడం తోటి ఒక్కసారిగా పోలీసులు కూడా అవార్డు పరిస్థితి కనిపిస్తా ఉంది. ఎందుకంటే వీళ్ళందరూ కూడా పోలీసులందరూ కూడా తల్లిదండ్రులను కొంచెం సంప్రదాయించడానికి మాత్రమే వాళ్ళు ఎవరైతే పిల్లల దగ్గర ఏవైతే ఫెయిల్ అయ్యారో ఎవరైతే మార్కులు తక్కువ వచ్చాయో అవన్నీ కూడా వీళ్ళు కలెక్ట్ చేస్తూ ఉన్నారు. ఇదంతా అనాపించిగానే పోలీసులు చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అధికారులు మాత్రం ఇంటర్మీడియట్ అధికారులకు సంబంధించి ఇంటర్మీడియట్ బోర్డుకు సంబంధించి ఎవరు కూడా బయటకు వచ్చే పరిస్థితి లేదు. కనీసం తల్లిదండ్రులు కూడా అది చెప్తా ఉన్నారు, ఒక్కరోజు పోస్ట్ పోన్ చేసినా కూడా డేటు మాకు ఇంత ఆందోళన ఉండదు. కనీసం ఏదైతే 25వ తారీఖు రేపు తోటి ఈ రీవాల్యుయేషన్ రీకౌంటింగ్ సంబంధించి రేపు డేట్ లో ఉండటము, ఫోన్ అప్లై చేసుకుందామా అంటే అప్లై చేసుకోవడానికి ఆన్లైన్ లో వెబ్సైట్ ఓపెన్ అవ్వకపోవడం తోటి ఏమి చేయాలో దిక్కుతేలని పరిస్థితుల్లో మా అబ్బాయి భవిష్యత్తు అంధకారం అయిపోతుంది, ఒక సంవత్సరం వేస్ట్ అయిపోతుంది అని చెప్పేసి నిజంగా మిగతా సబ్జెక్ట్ లో టాప్ ర్యాంక్ లో పాస్ అయ్యి ఫస్ట్ ఇయర్ లో టాప్ ర్యాంక్ పాస్ అయ్యి మిగతా సబ్జెక్ట్ లో 90% అబోవ్ మార్క్స్ వచ్చిన వాటిలో కూడా ఫెయిల్ అవటం ఆశ్చర్యంగా ఉందని చెప్పేసి కూడా మా అబ్బాయి భవిష్యత్తు కానీ మా పిల్లల భవిష్యత్తు కానీ ఏమవుతుందో అని చెప్పేసి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్న తల్లిదండ్రులందరూ కూడా ఇంకా బోర్డు ముందుకు వస్తూనే ఉన్నారు. వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసినా కూడా అరెస్ట్ చేసి తరలించినా కూడా తిరిగి మళ్ళీ ఇక్కడ రావడం, ఎందుకంటే మాకు ఏం చేయాలో తోచట్లేదు, కనీసం అధికారులు చెప్పాల్సిన బాధ్యత ఉంటుంది. వాళ్ళందరికీ కూడా కనీసం బాధ్యత లేకుండా వ్యవహరిస్తున్నారు. అందరినీ కూడా భద్రాప్ చేయాలని చెప్పేసి తల్లిదండ్రులు ఒక్కటే డిమాండ్ చేస్తున్నారు, మా అందరికి న్యాయం చేయాలి. దాంతో పాటుగా ఏదైతే ఈ గ్లోబలిన్ సంస్థకు చెందిన మీరు ఏదైతే ఛార్జీ మెమోలు ఇచ్చారో దానికి సంబంధించి గ్లోబలిన్ సంబంధించి ఏదైతే వెబ్సైట్ లో కానివ్వండి, ఈ పబ్లిక్ థియేటర్ లో కానివ్వండి, వీటిలో ఎక్కడైతే తప్పిదాలు జరిగాయో తప్పిదాలకి మేము ఎందుకు ఇప్పుడు ఫీజు కట్టాలి, దీనికి సంబంధించి 600 రూపాయలు కూడా ఉచితంగా అంటే మేము ఎందుకు ఫీజు కట్టాలి, మాకు ఏదైతే రీవాల్యుయేషన్ రీకౌంట్ సంబంధించిన ఈ మనీ ఏదైతే ఉందో వాటిని కూడా ఉచితంగా అప్లై చేసుకునే విధంగా కూడా ఇవ్వాలి అని చెప్పేసి. ఎందుకంటే చాలా మంది లేని పిల్లలు ఉన్నారు, నేను చూస్తున్నట్లయితే చాలా మంది కూడా పేద విద్యార్థులు కూడా ఉంటారు. వాళ్ళందరికీ కూడా ఇది గవర్నమెంట్ తప్పిదము బోర్డు తప్పిదం కాబట్టి వాళ్ళందరినీ కూడా ఉచితంగా అప్లై చేసుకునే ఛాన్స్ ఇవ్వాలని చెప్పేసి కూడా తల్లిదండ్రులు కోరుతూ ఉన్న పరిస్థితి కనిపిస్తా ఉంది. మరి ఓకే ప్రవీణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. ఇంటర్ బోర్డు అవకతవకలపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. బాలల హక్కుల సంఘం ఈ పిటిషన్ వేసింది. కాసేపట్లో దీనిపై విచారణ జరగనుంది. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సంపత్ అందిస్తారు. సంపత్, ఇంటర్ బోర్డులో జరిగిన అవకతవకలకు సంబంధించి హైకోర్టులో బాలల హక్కుల సంఘం దాఖలు చేసిన పిటిషన్కి సంబంధించి ఎప్పుడు విచారణకు వచ్చే అవకాశం ఉంది? పూర్తి వివరాలు చెప్పండి. నరేష్, ఇంటర్ బోర్డులో ఏదైతే మార్కులకు సంబంధించి అవకతవకలు జరిగాయో మొదటి సంవత్సరంలో టాప్ ఎండ్ లో మార్కులు తెచ్చుకున్నటువంటి విద్యార్థులకు రెండో సంవత్సరానికి వచ్చేసరికి 0 మార్కులు లేదంటే 5, 6 ఇలా మార్కులు రావడము, ఆ తప్పిదాలకు ఇంటర్ బోర్డు బాధ్యత వహించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి బాలల హక్కుల సంఘం పిటిషన్ దాఖలు చేసింది. ఈ విధంగా ఫస్ట్ క్లాస్ లో పాస్ అయినటువంటి విద్యార్థులందరూ కూడా ఫెయిల్ అవ్వడము, తర్వాత వాళ్ళు పూర్తిగా మానసిక క్షోభకు గురైన తర్వాత సుమారు 16 మంది విద్యార్థులు ఏదైతే ఆత్మహత్యలు చేసుకోవడం జరిగిందో దానికి సంబంధించి బాలల హక్కుల సంఘం హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. దీంట్లో ఇంటర్ బోర్డు అవకతవకలు, తర్వాత ఏదైతే ఈ ఇంటర్ బోర్డుకు సంబంధించి మార్కుల లిస్టును తయారు చేయడానికి సంబంధించినటువంటి గ్లోబలిన్ సంస్థ ఏదైతే ఉందో వాళ్ళ నిర్లక్ష్యం వల్లనే ఈ మొత్తం 16 మంది విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని చెప్పేసి పిటిషన్ లో ప్రధానంగా పేర్కొనడం జరిగింది. ఈ పిటిషన్ ను అయితే ముఖ్యంగా దీంట్లో ఏదైతే
పేపర్ వాల్యుయేషన్ జరిగిందో, పేపర్ వాల్యుయేషన్ జరిగినప్పుడు ఎన్నికల సమయం కావడం, ఎన్నికల సమయం సందర్భంలో పేపర్ వాల్యుయేషన్ చేస్తున్నటువంటి అక్కడ ఉన్నటువంటి ఎవరైతే లెక్చరర్స్ పేపర్ వాల్యుయేషన్ చేశారో ప్రైవేటు, తర్వాత ప్రభుత్వానికి సంబంధించినటువంటి కళాశాలకు సంబంధించినటువంటి వాళ్ళు వాల్యుయేషన్ చేశారు. అదే సమయంలో సాధారణంగా ఇంటర్ బోర్డు రూల్స్ ప్రకారం ప్రతిరోజు 30 పేపర్లు దిద్దాల్సినటువంటి ఇది ఉంది. 30 పేపర్లు దిద్దిన తర్వాత మిగతా పేపర్లన్నీ కూడా రెండో రోజు, కానీ ఈసారి జరిగినటువంటి పేపర్ వాల్యుయేషన్ లో దాదాపు 60 పేపర్లు 2 రోజులకు సంబంధించి వాల్యుయేషన్ చేయాల్సినటువంటి పేపర్లను ఒకటే రోజుకు కేటాయించారన్నటువంటిది ప్రధానంగా దీంట్లో ఆరోపణలు వస్తున్నాయి. ఈ ఆరోపణల నేపథ్యంలోనే పేపర్లు ఎక్కువగా రావడంతో వాళ్ళు సరిగా వాటిని వాల్యుయేట్ చేయలేకపోయారు. అంటే హడావిడిగా పేపర్ వాల్యుయేషన్ చేసి ఇష్టం ఉన్నట్టుగా మార్కులు వేశారన్నటువంటిది ఒక ఆరోపణ అయితే, రెండోది ఈ సిస్టమ్ ఏదైతే గ్లోబరీనా సంస్థకు సంబంధించినటువంటి సిస్టమ్ ఏదైతే ఉందో ఆ సిస్టమ్ లో మొదట 0 ఉండగా తర్వాత 2 అంకెలను కోల్పోవడం జరిగిందని చెప్పేసి కూడా ఇంటర్ బోర్డు చెప్పడం జరిగింది. దానివల్లనే కొంతమంది విద్యార్థులకి 99 మార్కులు రావాల్సినటువంటి వాళ్ళకు కూడా 0 మార్కులు వచ్చాయన్నటువంటి అంశాన్ని కూడా ప్రధానంగా ప్రస్తావించారు. ఈ 16 మంది బాలలు విద్యార్థులు ఎవరైతే ఆత్మహత్యకు పాల్పడ్డారో వాళ్ళందరికీ కూడా వాళ్ళ కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించాలి. అంతేకాకుండా ఈ చర్యలకు బాధ్యులైనటువంటి వాళ్ళపైన కూడా కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి బాలల హక్కుల సంఘం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీంట్లో ప్రధానంగా ఇంటర్ బోర్డు తర్వాత గ్లోబరీనా సంస్థలను ప్రతివాదులుగా చేర్చడం జరిగింది. ఈ పిటిషన్ ను విచారణకు స్వీకరించినటువంటి హైకోర్టు ఈ మధ్యాహ్నం లంచ్ మోషన్ ద్వారా దీన్ని విచారిస్తామని చెప్పడం జరిగింది. సో ఈ మధ్యాహ్నం 2:30 తర్వాత ఈ ఇంటర్ బోర్డు అవకతవకలకు సంబంధించినటువంటి పిటిషన్ పైన బాలల హక్కుల సంఘం వేసినటువంటి పిటిషన్ ను హైకోర్టు విచారించనుంది. దీంట్లో ప్రధానంగా హైకోర్టు ఏ విధమైనటువంటి తీర్పును వెలువరిస్తుంది, ప్రతివాదుల తరఫున న్యాయవాదులు ఎటువంటి వాదనలు వినిపిస్తారు, తర్వాత బాలల హక్కుల సంఘం తరఫున ఎటువంటి వాదనలు వినిపిస్తారు, తుది తీర్పు హైకోర్టు ఏమని చెప్తుందన్న దానిపైన సర్వత్రా ఆసక్తి నెలకొంది. మొత్తం మీద ఇంటర్ బోర్డు జరిపినటువంటి ఏదైతే చేసినటువంటి తప్పిదాల వల్ల చాలా మంది విద్యార్థుల భవిష్యత్ అనేటువంటిది కూడా అంధకారంలో పడింది. ఎందుకంటే రేపు ఎంసెట్ పరీక్షలు ప్రారంభం కాబోతున్నాయి. మరొక వైపు వాళ్లకు ఏదైతే రివాల్యుయేషన్ కి సంబంధించి ఒక సైట్ ని ఏర్పాటు చేశామని చెప్తున్నప్పటికీ కూడా ఆ సైట్ కూడా సరిగా పనిచేయకపోవడం దానిపైన కూడా ప్రధానంగా ప్రస్తావించడం జరిగింది. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఈ మొత్తం అవకతవకలకు పాల్పడినటువంటి వాళ్ళకి కానీ లేదంటే రివాల్యుయేషన్ రీకౌంటింగ్ అన్నింటినీ కూడా సవ్యంగా జరిపేటట్టు చూడాలని చెప్పేసి పిటిషన్ లో పేర్కొనడం జరిగింది. నరేష్, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సంపత్. విద్యార్థులకు జరిగిన అన్యాయం పైన ఏర్పాటు చేసి విద్యార్థులకు న్యాయం చేస్తే ఈమెయిల్ పంపిస్తారు కదా ల్యాండ్ కాపీస్. మేడం డైరెక్ట్ కూడా తీసుకోవచ్చు. లేదు 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 నేను మాట్లాడాను మొత్తం. మీ అబ్బాయే ఎవరో వాటి మీ తమ్ముడే ఎవరో మీ 600 కట్టారనుకోండి రీవెరిఫికేషన్ అవుతుంది. 1 రూపాయి కంటే రీకౌంటింగ్ అవుతుంది. పేపర్ మొత్తం స్కాన్ చేసి మీకు ఈమెయిల్ పంపిస్తారు ఆన్లైన్ లో. నథింగ్ ఇక్కడ ఏ పేపర్ అఫీషియల్ ఇచ్చారా నాది అప్లోడ్ కావట్లేదండి. ఫైల్ ఏం చేయమంటారు? ఇంట్లో వాళ్ళు అదే విధంగా ఉన్నారు. నేను కూడా ఏదైనా చెప్పండి లేకపోతే పోలీసు వాళ్ళంతా తీసుకుపోయి ట్యాంక్ బండ్లలో మమ్మల్ని అన్లై వేస్తే పీడ పోతుంది. 2 లక్షల ఫీజులు కట్టి చదవలేదు అనుకుంటే మామూలు క్లాస్ పేపర్ అటెండ్ అయితే కూడా 5 మార్కులు వేస్తారు. మీరు 0 మార్కులు ఏ విధంగా వస్తాయి? అసలు
మా పేపర్లు ఉన్నాయా మీరు సాల్వ్ చేస్తాం. ఒక అధికారి వచ్చి మీకేమన్నా చెప్తాము, మీరు లేకపోతే పిటిషన్ పెట్టండి, ఈ రోజు ఈ 2 days లో మీకు అందుతుంది, లేదు మీకు సాల్వ్ చేస్తాం. తత్వం పనిచేస్తున్నారు సార్. ఇవాళ విద్యార్థులు తెలంగాణ ఇంటర్ బోర్డు నిర్వాకంతో చెలరేగిన అలజడి మరింత తీవ్ర రూపం దాలుస్తోంది. వరుసగా 2 రోజులు ఉద్రిక్తత కొనసాగుతోంది. ఇంటర్ బోర్డు ముట్టడికి విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చిన నేపథ్యంలో హైదరాబాద్లోని ఇంటర్ బోర్డు కార్యాలయం వద్దకు పెద్ద ఎత్తున విద్యార్థులు, వారి తల్లిదండ్రులు చేరుకున్నారు. ఆందోళనకారులను నిలువరించేందుకు భారీ సంఖ్యలో పోలీసులు మోహరించారు. మరోవైపు ఇంటర్ బోర్డు దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించింది. తప్పు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని బోర్డు కార్యదర్శి అశోక్ తెలిపారు. నవ్య అనే విద్యార్థినికి 99 బదులు 0 వేసిన 2 అధికారులకు షోకాజ్ జారీ చేశామని చెప్పారు. విద్యాశాఖ కార్యదర్శి జనార్దన్ రెడ్డి గ్లోబరీనా టెక్నాలజీ సంస్థ పనితీరుపై అధ్యయనం చేసి 3 రోజుల్లో నివేదిక ఇవ్వాలంటూ ఓ కమిటీని నియమించారు. ఫలితాల్లో గందరగోళానికి కారణం ఇంటర్ బోర్డులో అధికారుల మధ్య విభేదాలే అని ఇంటెలిజెన్స్ వర్గాలు ముఖ్యమంత్రికి నివేదిక ఇచ్చినట్లు సమాచారం. కొందరు అధికారులు గందరగోళం సృష్టిస్తున్నారని నివేదికలో తెలిపినట్లు తెలిసింది. ఇంటర్ బోర్డులో అంతర్గత తగాదాల వల్ల కొందరు అధికారులు ఈ అపోహలు సృష్టించారని విద్యాశాఖ మంత్రి 2 రోజుల క్రితం వ్యాఖ్యానించారు. అయితే ఫలితాల్లో జరిగిన తప్పుల్ని కప్పిపుచ్చుకోవడానికే అంతర్గత విభేదాలంటూ ప్రభుత్వం చెబుతోందని కొందరు విమర్శిస్తున్నారు.